హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎప్పుడైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీడియో పెడతాను కదా, కానీ ఈసారి ఎందుకో మిట్ట మధ్యాహ్నం వీడియో పెడుతున్నాను. ఈరోజైతే నా బర్త్డే. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నన్ను బ్లెస్ చేయండి, మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్లో హ్యాపీ బర్త్డే అని కొంచెం విష్ చేయండి అబ్బా ప్లీజ్. మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను, అందుకే దాన్ని ఎడిట్ చేసుకొని పెట్టేసరికి మధ్యాహ్నం అయింది. అందుకని ఈసారి మధ్యాహ్నం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేము వెళ్ళిన టెంపుల్ అయితే ఇదనమాట. ఎప్పుడైనా మా దగ్గరలో ఉన్న టెంపుల్స్ వెళ్తాము. సర్లే ఈసారి కొంచెం లాంగ్ ఎక్కడైనా వెళ్దాము అనుకున్నాం, కాకపోతే ఎండలకి భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే. ఇదైతే మా దగ్గరలో నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. మాకు తెలీదు, ఫస్ట్ టైం అయితే వెళ్ళాము, మొబైల్లో చూసి వెళ్ళామన్నమాట. నాకు బాగా నచ్చింది. చూడండి, టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అసలు ప్రశాంతంగా ఉంది. అయినా టెంపుల్స్ ఏ టెంపుల్ అయినా ప్రశాంతంగానే ఉంటుంది కదా అంటారా? అవునవును, కరెక్టే. కానీ చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇప్పటిదాకా ఎప్పుడు విజిట్ చేయలేము, అలా అని చెప్పి ఈసారి అయితే వెళ్ళాము. నిజంగా చూడగానే బాగా నచ్చింది మాకైతే. చాలాసేపు ఇంకా టెంపుల్లో కూర్చొని వచ్చాము. ఈ పిల్లర్స్ ఇవన్నీ, అసలు ఈ పైన లోటస్ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. పైన భలే అనిపించింది అసలు. వైట్ అండ్ గోల్డ్ కలర్ మొత్తం అలాగే ఉంది టెంపుల్ అయితే. ఇంకా మేమైతే వెళ్ళేసి అర్చన చేపించేసుకొని ఇంకా దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాము. మా చిన్నోడేమో ఒక దగ్గర కూర్చోడనమాట, ఇలా రౌండ్ వేస్తూ ఉంటాడు. సర్లే అని చెప్పి ఇంకా వాడితో పాటు నేను ఒక రౌండ్ వేసాను. అలాగే ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పేసి మీకు చూపిద్దామని ఇలా ఒక చిన్న షార్ట్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది టెంపుల్? బాగుందా? ఇదైతే రామాలయం అనుకోండి, ఇది కూడా రామాలయం టెంపులే. సీతారాముడు, ఎక్కడైనా సీతారాముడే ఉంటారు కదా, ఇక్కడైతే భరత శత్రుఘ్నులు అందరూ ఉన్నారనమాట. బాగా అనిపించింది టెంపుల్. ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారంట. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నాము. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, అంటే మేబీ దేవుడిది కావచ్చు. మా ఓడేమో దాన్ని చూడగానే ఉయ్యాల నేను ఊగుతా అని చెప్పేసి వెళ్తున్నాడు. కాకపోతే దేవుడిది కదా, తప్పు అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో ఖచ్చితంగా పెడతాను. ఈసారి వెళ్తే నైట్ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నాకు విష్ చేయండి.